తుబ్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపల్ పరిధిలో తాండా 2లో విద్యుత్ అధికారి నిర్లక్ష్యం వల్ల ఒక గోమాత ఈ ట్రాన్స్ఫార్మర్ తగిలి గోమాత నిన్న అదే చనిపోయింది. మరి విద్యుత్ అధికారులు గమనించాలి, ఈ గోమాత స్థానంలో ప్రజలు ఉంటే ఏమయ్యేది? ఈ పాటికి విద్యుత్ మీ సబ్స్టేషన్ దగ్గర ధర్నాలు వేసేవాళ్ళు. అంటే గోమాత అంటే మీరు నిర్లక్ష్యం. ఈ పాలించే గోమాత మానవతో సమానం, మనిషితో సమానం. మరి ఎందుకు ఇది నిర్లక్ష్యంగా మీరు 2 సంవత్సరాలుగా ఆ స్వామి చెప్తున్నా అంట, మరి మీరు పట్టించుకోలేందుకు? ఒకసారి ఏం జరిగింది ఏంటి అనేది మనం ఈ ఆవును పెంచుకునే స్వామి ఉన్నాడు, సో అడిగి తెలుసుకుందాం. స్వామి అసలు చెప్పండి, అసలు ఏమైంది మీరు చెప్పండి, ఎందుకు నిర్లక్ష్యం చెప్పండి ఒకసారి. సురేందర్ బాబు గారికి 2 సంవత్సరాల నుంచి మేము చెప్పడం జరుగుతుంది. కిందికి అయిపోయింది. గమనించాలి, 10 సంవత్సరాలుగా ఎంతో ఇష్టంగా పెంచుకున్నారు మరి గురుగారు ఆ ఆవుని. మరి ఆయన దుఃఖంతో మనకు ఒక సంభాషణ చెప్తున్నారు. అధికార నిర్లక్ష్యం వలనే దుందిగల్ మున్సిపాలిటీ విద్యుత్ అధికారులకి నేను గత 2 సంవత్సరాలు చెప్తున్నాను, కానీ ఆయన నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని ఆయన వాదన. ఆయన దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. మరి ఎందుకు విద్యుత్ అధికారులు ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నిర్లక్ష్యం వహించారు? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆ స్వామి గారికి ఇప్పుడు ఒక మనిషి ఎలా పెంచుకున్నారో ఆవును ఎలా పెంచుకున్నారో అండి. మరి ఎందుకు మీరు నిర్లక్ష్యం చేశారు? ఒకసారి ఆయన వాదన మీరు వినండి. అయితే దీనికి ఇప్పుడు ఆయన పొద్దున వచ్చిండు, మేము డబ్బులు ఇస్తాం బాబు అని చెప్పిండు. మాకు డబ్బులు ఎందుకు? మేము ప్రేమతో పెంచుకున్న ఆవు. ఒక ఆవు అంటే పవిత్ర జంతువులు. మానవతంలో కూడా ఎన్నో కృష్ణుడు, శివుడు అందరూ ఈ ఆవులనే పెంచుకుంటా, ఈ ఆవులను సాధించుకుంటా, ఆవులను మేపుకుంటూనే పోలీస్ అధికారికి కూడా కంప్లైంట్ చేస్తే ఇక్కడ దాకా రాలేదు. ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఏడికి అందరికీ ఫోన్ చేసి చెప్తే పెద్ద ఘమంతోని అహంకారంతో ఇక్కడ వచ్చి మరి ఏం జరిగింది, ఏమైంది అని చూసే మానవతం లేదు. కాబట్టి ఈ ఆవుని ఇప్పుడు మేము తీయము. ఈ రోడ్ సెంటర్లో వేసి సాయంత్రం ఆవులు వీళ్ళందరూ వచ్చే వరకు ధర్నా చేసి వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ ఆవును తీసుకుపోయి మేము సమాధి చేస్తాం. విద్యుత్ అధికారి తక్షణంగా రావాలి, దీన్ని ఇమీడియట్లీ దీనికి సంబంధించిన వర్క్ చేయాలి. ఇక్కడ గురుస్వామి గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే ఇక్కడ ఆవు ఇక్కడే పెడతారంట, లేదంటే రోడ్డుపై పెట్టి ధర్నా చేస్తారంట. ఇది గమనించి మీరు ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చి ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి హైట్ లేపుతారా, తరలిస్తారా, రక్షణ కవచం వేస్తారా అని మేము కోరుతున్నాము. I34 న్యూస్, తుబ్లాపూర్ నియోజకవర్గం, మీ పల్నాడు శివకుమార్.